అందరికీ నమస్కారం అండి. ఈరోజే మా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, నేను ఈ రోజు నుంచి ప్రజలకి 45 రోజులు అందుబాటులో ఉంటాను. అంటే 20 ఏళ్ళుగా నేను లేనమ్మా, మీకు అందుబాటులో లేను అని డైరెక్ట్ చెప్తున్నాడు. లేకపోతే ప్రెస్ మీట్లో ఇంకో మాట, 50% పోలింగ్ వచ్చింది, నేను తెచ్చుకున్నాను అని ఏదో మాట్లాడాడు, ఏదో కాకిమ్మ లెక్కలు. డోంట్ వరీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు, మీకు ఆ 50% దాటి వెనుగండ్ల రాము గారికి పోలవుతే ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. మీకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే ట్యాగ్ తగిలించి ఇంట్లో కూర్చోబెడతాం. లేకపోతే కొడాలి నాని గారికి అసలే నోటి తొత్తర ఎక్కువ, మా గురువు గారికి ఎప్పట్లాగే నోటి తొత్తర ఎక్కువ. ఆ తొత్తరతో బాబు గారిని లోకేష్ గారిని మాట్లాడుతున్నాం. గురువు గారు, మనకు అసలే ఆరోగ్యం బాగోలేదు, పైన చూస్తే మండిపోతుంది, ప్రచారం చేయాలి, నీకు అసలే దడ ఎక్కువైంది. ఈ వెనుగండ్ల రాము గారేమో కాలుకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నాడు, రావి గారిని ఎలవర్తి గారిని వేసుకుని కాలుకు బలపాలు కట్టుకుని గిరగిరగిర తిరిగేస్తున్నాడు. నేనేం కనీసం ఒక వార్డు కూడా తిరగలేదు, 10 ఇళ్ళు కూడా తిరగలేకపోతున్నాను, ఇది ఎక్కడ గోలరా సామి అని నెత్తి నోరు నువ్వు బాదుకుంటున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయనంటే కుర్రాడు, తమరంటే ముసలాడు, మనకేమో అన్ని సకల అవి నేను చెప్పలే, అవన్నీ నాకెందుకు, అవి మీ పర్సనల్, ఇవన్నీ డైవర్ట్ అయిపోతుంది. ఇవన్నీ పక్కన పెడితే, మీరు బాబు గారిని లోకేష్ గారిని తిట్టారంటే గురుగారు, ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు తిడితే ఒక సామాన్య కార్యకర్త స్థాయిలో నేను తిట్టాల్సి వస్తుంది. నువ్వు బాబు గారిని వాడు అంటే, ఒరే వెధవా కొడాలి నాని, ఒరే అడ్డగాడిగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వెధవన్నారా వెధవా కొడాలి నాని, నువ్వు గుడివాడకి ఏం చేసి సచ్చావురా వెధవా అని నేను తిట్టాలి. లేదా మా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ తిట్టాలి. ఇదంతా ఎందుకు గురుగారు? అసలే మీకు హెల్త్ బాగోలా, ఏదో ఒక ఏడు పెడుద్దామని వెళ్తున్నారుగా ప్రచారానికి, వెళ్ళండి. ఇన్నేళ్ళు ఏమీ చేయలే గుడివాడకమ్మా, నాకు చివరి అవకాశం ఇవ్వండి అమ్మా, ఇన్నేళ్ళు మేము చేయలేదు, చివరి అవకాశం ఇవ్వండి, నేను పోయేటట్టున్నాను, ఒక్క అవకాశం నాకు ఇస్తే 20 ఏళ్ళు చేయింది, ఈ తర్వాత మీరు అవకాశం ఇస్తే చేస్తానమ్మా అని మీకు అసలే కళ్ళబుల్లి ఏడుపులు అలవాటు కదా, ఏడుద్దామని ఏడుస్తున్నారు, వెళ్తున్నారు. ఏడవండి, నిక్షేపంగా ఏడవండి. నారా లోకేష్ గారి గురించి కానీ, బాబు గారి గురించి కానీ, మా తెలుగుదేశం గురించి కానీ మాట్లాడితే గురుగారు తాట తీసేస్తాం గురుగారు. ఎందుకంటే రాబోయేది మాది, గుడివాడలో ఎగిరే జెండా మాది. మీరు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అని కాబోతున్నారు, దానికి సంసిద్ధం కండి, ప్రిపేర్గా ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.